ఓకే, మనకి ఇక ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ తర్వాత మనకి ఇందులో మిగిలింది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోవాల్సింది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో ఎన్ఎంఆర్ అంటే ఎన్ ఫర్ న్యూక్లియర్, ఎం ఫర్ మ్యాగ్నెటిక్, ఆర్ ఫర్ రెసోనెన్స్. ఓకే, సో న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్, దాన్ని మనం ఎన్ఎంఆర్గా సింపుల్గా చెబుతాం అన్నమాట. ఓకే, అయితే మనకి దీని ప్రిన్సిపల్ ఏంటి? సో మీకు ప్రతి స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ కూడా ఒక ప్రిన్సిపల్ అనేది ఉండడం జరుగుతుంది. మనం చూసాం ఐఆర్లో మీకు వైబ్రేషన్స్ అనేది ప్రిన్సిపల్ అనమాట. అంటే దట్ ఐఆర్ ఈజ్ బేస్డ్ అపాన్ ద వైబ్రేషన్స్. అంటే మనం స్ట్రెచ్చింగ్, బెండింగ్, సో వీటి గురించి మనం అక్కడ డిస్కషన్ చేసాం. అలా ఇక్కడ ఎన్ఎంఆర్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యే ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఏంటి అనే విషయానికి వస్తే మనకి ఎలక్ట్రాన్ తెలుసు. ఎలక్ట్రాన్ అనేది చార్జ్డ్ బాడీ. సో ఎలక్ట్రాన్ అనేది స్పిన్ అవుతూ ఉంటుంది. సో చార్జ్ ఉంది, స్పిన్ అవుతుంది. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ ఆర్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ వస్తుంది అనమాట. సో ఎలాగైతే ఎలక్ట్రాన్ ఉంటుందో అలాగే మనకి న్యూక్లియస్ కూడా చార్జ్డే అనమాట. న్యూక్లియస్ కూడా చార్జ్డ్ అనమాట. ఎందుచేత న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్లో అయితే మనకి ఛార్జ్ లేదు, కానీ ప్రోటాన్స్ ఛార్జ్ ఉంది కాబట్టి న్యూక్లియస్ మొత్తానికి ఛార్జీ ప్రోటాన్స్ వచ్చింది. మరలా న్యూక్లియస్ కూడా స్పిన్ అవుతూ ఉంటుంది లైక్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎలాగైతే స్పిన్ అవుతుందో న్యూక్లియస్ కూడా స్పిన్ ఉంటుంది. కాబట్టి ఛార్జ్ ఉంది, స్పిన్ ఉంది, కాబట్టి వీడు కూడా మనకి మ్యాగ్నెటిక్ బిహేవియర్ని కలిగి ఉంటాడు. ఇది బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ అనమాట. ఓకేనా? సో అది న్యూక్లియర్ మ్యాగ్నెట్. ఓకే, సో అంటే న్యూక్లియస్ మనకి మ్యాగ్నెట్ తరహాలో బిహేవ్ చేయడానికి గల కారణం it has charge and it behaves it has spinning nature. సో అందువల్ల it behaves like a magnet అన్నమాట. అది న్యూక్లియర్ మ్యాగ్నెట్. నెక్స్ట్ ఇక మనకి ఈ న్యూక్లియస్ని ఏదైతే మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుందో, సో ఆ న్యూక్లియస్ని మనము తీసుకువచ్చి ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి. లేకపోతే ఆ న్యూక్లియస్ మీద మనము ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామే అనుకోండి. సో న్యూక్లియస్ మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ బిహేవియర్ని కలిగి ఉన్నదో వాడి మీద మనము ఎక్స్టర్నల్ ఫీల్డ్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే ఆ న్యూక్లియస్ రెండు డైరెక్షన్స్లో ఓరియంట్ అవుతుంది అనమాట. ఇట్ ఓరియంట్స్ ఇన్ 2 డైరెక్షన్స్. ఓకే, సో ఒకటి మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్ని ఎలా అప్లై చేసామో అదే డైరెక్షన్లో ఉండడం, రెండోది దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం. సో ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఇలా అప్లై చేస్తున్నాం అనుకోండి. సో మన యొక్క న్యూక్లియస్ ఇలాగ ఓరియంట్ అవ్వడం, లేకపోతే ఇలాగ ఓరియంట్ అవ్వడం. సో ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తామో అలాగే ఉందనుకోండి, దాన్ని అలైన్మెంట్ అంటారు. సో ఎలాగైతే ఇక్కడ మనకి ఎలా ఉందో దానికి ఆపోజిట్గా ఉంటే దాన్ని అపోజింగ్ అంటారు. అపోజ్. సో ఇది అలైన్మెంట్, ఇది అపోజ్ అనమాట. సో అంటే మనకి న్యూక్లియస్ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగైతే ఉందో అలా ఉండొచ్చు ఓరియంటేషన్, దానికి ఆపోజిట్ కూడా ఉండొచ్చు. సో ఇది మనం ఒక న్యూక్లియస్ గురించి మాట్లాడుతాం. అయితే మనకు ఎప్పుడు ఒక ఆటమ్ అనేది ఉండదు కదా.
సో మనము ఆటమ్ గురించి చెబితే 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే మనకు అందులో సో మెనీ న్యూక్లియస్లు ఉంటాయన్నమాట. సో మెనీ న్యూక్లియస్ లేదా సో మెనీ ఆటమ్స్ ఉంటాయి, అందులో సో మెనీ న్యూక్లియస్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ న్యూక్లియస్ ఏదైతే మ్యాగ్నెటిక్ తరహాలో బిహేవ్ చేస్తుందో వాడి మీద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనం ఒక న్యూక్లియస్ గురించి మాట్లాడాం. ఇక్కడ చాలా మోర్ న్యూక్లియస్లు కనుక ఉన్నట్లయితే, చాలా ఎక్కువ న్యూక్లియస్ కనుక ఉన్నట్లయితే, సమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆర్ అలైన్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అపోజ్డ్. కొన్ని న్యూక్లియస్లు ఏం చేస్తాయి, అలైన్ అవుతాయి, కొన్ని న్యూక్లియస్లు అపోజ్ అవుతాయి అన్నమాట. ఏవైతే మనకి న్యూక్లియస్లు అలైన్ అయ్యాయో అవన్నీ కూడా లోయర్ ఎనర్జీలో ఉంటారు. ఏవైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హై ఎనర్జీలో ఉంటారు. ఓకేనా? సో ఏవైతే న్యూక్లియస్లు అలైన్ అయ్యి ఉంటాయో వాళ్ళు లోయర్ ఎనర్జీలో ఉంటారు. ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళు హైయర్ ఎనర్జీలో ఉంటారు. అయితే మనకి ఎప్పుడు కూడా లోయర్ ఎనర్జీలో ఉండే న్యూక్లియస్లే ఎక్కువ ఉంటాయి అండ్ కంపేర్ టు హైయర్ ఎనర్జీ అనమాట. అంటే హైయర్ ఎనర్జీలో తక్కువ న్యూక్లియస్లే ఉంటాయి, ఎక్కువ న్యూక్లియస్లు ఉండవు అండ్ కంపేర్ టు లోయర్ ఎనర్జీ అనమాట. లోయర్ ఎనర్జీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ మోర్ న్యూక్లియస్లు ఏమయ్యాయి, కొన్ని మనకి అలైన్ అయిపోయాయి, సో కొన్ని ఆపోజ్ అయ్యాయి, కొన్ని అలైన్ అయ్యాయి, కొన్ని అపోజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, అంటే అందులో మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, సో కాస్మిక్ రేసు, గామా రేసు, ఎక్స్ రేసు, యూవి, విజిబుల్, ఐఆర్, మైక్రోవేవ్, రేడియో వేవ్. ఇక్కడ మనం ఎన్ఎంఆర్లో ఉపయోగించేది రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ అనమాట. రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ, దీన్నే సింపుల్గా ఆర్ఎఫ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, సో రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీని మనం అప్లై చేసామనుకోండి, లోయర్ ఎనర్జీలో ఉండే న్యూక్లియస్ అప్లై చేసామని, ఈ లోయర్ ఎనర్జీకి హైయర్ ఎనర్జీకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, దీన్ని E1 అంటాను, లోయర్ ఎనర్జీని దీన్ని E2 అంటాను. సో E2కి E1కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ మనం ఇచ్చే రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ గనక సమానమైతే దాన్నే రిజోనెన్స్ కండిషన్ అంటాం. అంటే సో డెల్టా E ఇజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఈ రిజోనెన్స్ వస్తుంది అనమాట. వీడి ఎనర్జీ సమానం అవుతుంది, వీడి ఫ్రీక్వెన్సీ సమానం అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే సమానం అయినప్పుడు ఈ లోయర్ ఎనర్జీలో ఉండే న్యూక్లియస్ ఇలాగా హయ్యర్ ఎనర్జీకి వెళ్తుంది అనమాట. లోయర్ ఎనర్జీలో ఉండేవాడు హయ్యర్ ఎనర్జీకి వెళ్తాడు. హైయర్ ఎనర్జీకి వెళ్తే ఇలాగా ఆపోజిట్ గా మారిపోతాడు అనమాట. హైయర్ ఎనర్జీకి వెళ్తే ఏమవుతాడు, సో ఇలాగా ఆపోజిట్ గా మారిపోతాడు. సో ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సో మీకు ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఓకే, సో ఇలాగ మనకి లోయర్ ఎనర్జీలో ఉన్నవాడు హైయర్ ఎనర్జీకి వెళ్ళాలి అంటే రిజొనెన్స్ కండిషన్ రావాలి. రిజొనెన్స్ కండిషన్ మనకి వచ్చినప్పుడు మాత్రమే లోయర్ ఎనర్జీ ఉన్నవాడు హైయర్ ఎనర్జీకి వెళ్తాడు. కాబట్టి సో మనకి ఇది రిజొనెన్స్ అనమాట. అందువల్ల దీన్ని మనం న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ అంటే ఇక్కడ రెండు విధాలుగా ఎందుకు వీళ్ళు స్ప్లిట్ అయ్యారు, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ లో పెట్టడం వల్ల. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఆ మ్యాగ్నెటిక్ బిహేవియర్ కలిగి ఉన్న న్యూక్లియస్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెట్ అనమాట. న్యూక్లియర్ మ్యాగ్నెట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే హైయర్ ఎనర్జీ లోయర్ ఎనర్జీ కింద స్ప్లిట్ అయ్యి రిజొనెన్స్ లో వచ్చినప్పుడు అంటే రేడియో ఫ్రీక్వెన్సీతో ఎనర్జీ డిఫరెన్స్ సమానం అయినప్పుడు లోయర్ ఎనర్జీలో ఉన్నవాడు హైయర్ ఎనర్జీకి వచ్చాడు. దాన్నే మనం ఏమని పిలుస్తారంటే ఫ్లిప్పింగ్ అని పిలుస్తారు. దాన్నే ఫ్లిప్పింగ్ ఆఫ్ న్యూక్లియస్ అని పిలుస్తారు అనమాట. ఫ్లిప్పింగ్ ఆఫ్ న్యూక్లియస్ ఏమో. అయితే మనకి స్పెక్ట్రంలో మన సిగ్నల్స్ ఉంటాయి కదా, సో మీరు యూవీలో చూస్తుంటారు, ఐఆర్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అలాగే ఎన్ఎంఆర్లో కూడా మనకి ఈ సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్పెక్ట్రంలో సిగ్నల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది స్పెక్ట్రంలో అనమాట. సో ఎక్కడైతే ఫ్లిప్పింగ్ ఆఫ్ న్యూక్లియస్ జరిగిందో అక్కడ సిగ్నల్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎన్ఎంఆర్ యొక్క ప్రిన్సిపల్. ఎన్ఎంఆర్ లో సిగ్నల్ ఎలా వస్తుందని దాని వెనకాల ప్రిన్సిపల్ అనమాట. ఏమైంది, సో ఇక్కడ
మనకి మ్యాగ్నెట్ తరహాలో పనిచేసే న్యూక్లియస్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. వాళ్ళలో కొంతమంది లోయర్ ఎనర్జీలో ఉన్నారు, కొంతమంది హైయర్ ఎనర్జీకి వెళ్ళారు. సో రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాం. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్స్ మన రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీకి సమానం అయినప్పుడు ఇచ్చేది. మన రేడియో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇస్తున్నామో దానికి సమానం అయినప్పుడు రెజనెన్స్ కండిషన్ వస్తుంది. అక్కడ లో ఎనర్జీలో ఉన్నవాడు హై ఎనర్జీకి వెళ్తాడు, దాన్నే ఫ్లిప్పింగ్ అంటాడు. దానివల్లే మనకి సిగ్నల్ రావడం జరుగుతుంది అనమాట. ఏమా ఇది మనకి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అనమాట. అయితే ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని ఎవరు పడితే వాళ్ళు మనకి ఎగ్జిబిట్ చేయరనమాట. ఓకేనా? సో ఎవరైతే మనకి ఆడ్ అటామిక్ నెంబర్ అలాగే ఆడ్ మాస్ నెంబర్ కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో మీకు ఆడ్ అటామిక్ నెంబరు, ఆడ్ మాస్ నెంబరు. సో లేదు ఈవెన్ అటామిక్ నెంబరు, ఆడ్ మాస్ నెంబర్ ఉండొచ్చు, కానీ రెండు ఈవెన్లు మాత్రం ఉండకూడదు. సరే, ఇక్కడ వరకు మాత్రం మనం ఆడ్ అటామిక్ నెంబర్, ఆడ్ మాస్ నెంబర్ కలిగి ఉన్న వాళ్ళనే చెబుతున్నాం. సో హైడ్రోజన్ తీసుకోండి, బోరాన్ తీసుకోండి, ఫ్లోరిన్ తీసుకోండి, ఫాస్ఫరస్ తీసుకోండి. ఇవన్నీ మీరు గమనిస్తే హైడ్రోజన్ 11, బోరాన్ 511, ఫ్లోరిన్ 19 and 9, ఫాస్ఫరస్ 15, 31. ఏమా? సో 11, 511, 9, 19, 15, 31 అన్ని చూడండి ఆడ్. ఇది అటామిక్ నెంబర్, ఇది మాస్ నెంబర్, అన్ని ఆడ్గా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని ఎగ్జిబిట్ చేస్తారు. ఓకేనా? అయితే మన ఇక్కడ వరకు మాత్రం నేను ఆ యొక్క హైడ్రోజన్ వరకు మాట్లాడతాను. అంటే దీన్ని మనము హైడ్రోజన్, సో మనకి న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి, సో మనకంతే కదా, న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి దీన్నే మనం ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అంటే పిఎంఆర్ అని పిలుస్తారు అన్నమాట. సో అంటే మనం ఇక్కడ మాట్లాడేది కేవలం ప్రోటాన్ గురించే మాట్లాడతాం. మనం స్పెక్ట్రమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రోటాన్ గురించే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట. అంటే ఇక్కడ న్యూక్లియస్ అని చెప్పుకున్నాం కదా, ఆ న్యూక్లియస్ ఎవరు? ప్రోటానే అనమాట, ప్రోటాన్. ఓకేనా? సో కాబట్టి మనం చదివేది ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, ప్రోటాన్ వరకే మనం మాట్లాడతాం. ఇంక మిగతా అనేది మనం డిస్కషన్ చెయ్యం. ఓకే. సో అయితే మనం ఇక్కడ ఏదైనా మనకి టెక్నిక్ స్పెక్ట్రమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, స్పెక్ట్రంలో సిగ్నల్స్ ఉంటాయి, ఆ ఎన్ఎంఆర్లో కూడా అంతే. అయితే ఇక్కడ మనకి ఈ ఎన్ఎంఆర్ ప్రోటాన్ గురించే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, అది మాత్రం మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. సో అయితే ఈ సిగ్నల్స్ ఏంటి, మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్. ఓకే, సో తర్వాత రెండవది పొజిషన్ ఆఫ్ సిగ్నల్, పొజిషన్ ఆఫ్ సిగ్నల్. మూడవది మల్టిప్లిసిటీ ఆఫ్ సిగ్నల్, మల్టిప్లిసిటీ ఆఫ్ సిగ్నల్. నాలుగవది సైజ్ ఆఫ్ సిగ్నల్. ఇలాగా ఈ 4 ఇన్ఫర్మేషన్స్ని మన ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఆ కాంపౌండ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి చెబుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి చెబుతుంది అనమాట. ఓన్లీ ప్రోటాన్ గురించే మాట్లాడతాం. ఇక్కడ ఇచ్చిస్తున్నారంటే ప్రోటాన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తాయి. ఓకేనా? తర్వాత పొజిషన్ ఆఫ్ సిగ్నల్ అనమాట. సో పొజిషన్ ఆఫ్ సిగ్నల్ ఏంటంటే మనకి ఆ ప్రోటాన్స్ చుట్టూతా ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతుంది. అంటే మనకి ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్రోటాన్స్, లేకపోతే కెమికల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్రోటాన్స్. మల్టిప్లిసిటీ ఆఫ్ ద సిగ్నల్. సో మల్టిప్లిసిటీ ఆఫ్ ద సిగ్నల్ అంటే నెంబర్ ఆఫ్
protons on neighboring carbon. నైబరింగ్ కార్బన్ మీద ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అన్న చెబుతుంది. ఓకే, సైజ్ ఆఫ్ ద సిగ్నల్, ఆ పర్టిక్యులర్ సిగ్నల్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ది పర్టిక్యులర్ సిగ్నల్, ఆ పర్టిక్యులర్ సిగ్నల్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అన్న చెబుతుంది సైజ్ ఆఫ్ ద సిగ్నల్. సో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్. పొజిషన్ ఆఫ్ సిగ్నల్ అంటే ప్రోటాన్ చుట్టూతో ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్. మల్టిప్లిసిటీ అంటే ఏవైతే కార్బన్ ఆటమ్స్ ఉంటాయో మనకి పక్క కార్బన్ ఆటమ్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఆన్ నైబరింగ్ కార్బన్ ఆటమ్స్, ఆ పక్క ఏదైతే ఈ కార్బన్ ఆటమ్స్ ఉంటాయో వాటి మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయని మల్టిప్లిసిటీ బట్టి మాట్లాడతాం. తర్వాత సైజ్ ఆఫ్ సిగ్నల్, ఆ పర్టికులర్ సిగ్నల్లో సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయన్నది మనకి ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది మన ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో అనమాట. ఓకే, సో వీటి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ది నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ సిగ్నల్స్. సో ఈ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ మనకి నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఆ స్పెక్ట్రమ్ చూస్తే 1 సిగ్నల్ ఉంది. ఓకే, ఒకటి కన్నా ఎక్కువ సిగ్నల్స్ ఉన్నాయి. ఏంటన్నమాట దాని అర్థం? ఒక సిగ్నల్ ఉంది అంటే సో ఆ హైడ్రోజన్స్ అన్నీ కూడా, ఆ ప్రోటాన్స్ అన్నీ కూడా సేమ్ అని అర్థం అనమాట. సేమ్. ఓకే, అన్ని ప్రోటాన్స్ ఒకటే అయితే ఒకే సిగ్నల్ వస్తుంది. ఒకటి కన్నా ఎక్కువ సిగ్నల్ వచ్చింది అనుకోండి, అక్కడ డిఫరెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటారు. సేమ్ ప్రోటాన్స్ అంటే వాళ్ళనే మనం ఈక్వవాలెంట్ ప్రోటాన్స్ అంటారు. ఈక్వవాలెంట్. డిఫరెంట్ అంటే నాన్ ఈక్వవాలెంట్ అని పిలుస్తారు అన్నమాట. నాన్ ఈక్వవాలెంట్ అంటే ఈక్వవాలెంట్ ప్రోటాన్స్ అన్నీ కూడా మనం ఒకే సిగ్నల్ ఇస్తాయి. నాన్ ఈక్వవాలెంట్ ప్రోటాన్స్ అన్నీ కూడా వేరే వేరే సిగ్నల్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను చూడండి. సో మీథేన్ తీసుకుంటున్నాను. మీథేన్. ఓకే, సో ఇక్కడ మీథేన్ తీసుకున్నా. మీకు ఈ కార్బన్ మీద 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ కూడా ఒకే కార్బన్ మీద ఉన్నాయి. కాబట్టి 4 హైడ్రోజన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకే కార్బన్ మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే సిగ్నల్ ఇస్తారు. అంటే వీళ్ళని మనం ఏమని పిలవాలంటే ఈక్వవాలెంట్ ప్రోటాన్స్ అని చెప్పేసి మనం వాళ్ళని పిలుస్తాం. ఈక్వవాలెంట్ ప్రోటాన్స్. ఓకే, సో అలాగే మీరు వీళ్ళు తీసుకున్నారు. వీడిని తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ కార్బన్ మీద 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ మీద 3 ఉన్నాయి. సో అయితే ఈ 3 ఈ 3 అంటే మొత్తం 6 కూడా సో ఒకే మాదిరిగా ఈక్వలెంట్ ప్రోటాన్స్ కానీ ఉంటాయి. ఎందుచేత కార్బన్ మీద 3 హైడ్రోజన్సే, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్సే ఉన్నాయి. అంటే ఈ 3 హైడ్రోజన్స్ కార్బన్ మీద ఉన్నాయి, ఈ 3 హైడ్రోజన్స్ కూడా కార్బన్ మీద ఉన్నాయి. అంటే అక్కడ మనకి ఎక్కడా కూడా డిఫరెన్స్ లేదనమాట. అన్ని హైడ్రోజన్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఈక్వలెంట్ అంటారు. సో అలా కాకుండా మీకు నాన్ ఈక్వలెంట్ అన్నాను అనుకోండి. సో నాన్ ఈక్వలెంట్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు హైడ్రోజన్స్ ఈ కార్బన్ మీద ఉన్నాయి 2 హైడ్రోజన్స్, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే ఈ 2 హైడ్రోజన్స్ ఉన్న కార్బను క్లోరిన్కి అటాచ్ అయ్యింది. ఈ 3 హైడ్రోజన్స్ ఉన్న కార్బను క్లోరిన్కి అటాచ్ చేయలేదు, కార్బన్కి అటాచ్ అయ్యిందంటే వీళ్ళు వేరే, వీళ్ళు ముగ్గురు ఒకటి, వీళ్ళిద్దరు ఒకటి. అంటే ఇక్కడ
ఇదొక సెట్ ఆఫ్ ప్రోటాన్స్, ఈ 3 సెట్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఇక్కడ 2 నాన్ ఈక్వాలెంట్ ఉన్నాయి, ఏబి అనమాట. ఏబి అనే సెట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్కడ మీకు ఉండడం జరిగింది ఏమా. సో అలాగే మీరు వీడిని తీసుకున్నారు అనుకోండి, CH3 CH2 OH అన్నారు అనుకోండి, ఓకేనా. ఇక్కడ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్, కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆక్సిజన్ మీద హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ మీద ఉంది, ఇదొకటి. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్కి అటాచ్ ఉంది, అంటే ఈ 2 ఒకటి. ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, కార్బన్కి అటాచ్ ఉంది, అంటే ఈ 3 ఒకటి. అంటే ఏబిసి అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ప్రోటాన్స్ అనేవి అక్కడ ఉండడం జరిగిందనమాట. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీడి తీసుకున్నాను, ఈ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి ఆ కార్బన్ మీద, ఇది టోలిన్ కదా. సో మీరు గమనిస్తే ఈ 5 హైడ్రోజన్స్ బెంజీన్ రింగ్ మీద ఉన్నాయి, ఈ 3 హైడ్రోజన్స్ కార్బన్ మీద ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అనమాట. ఓకే, అంటే ఇది 3 ఒకటి, ఈ 5 ఒకటి అనమాట. కాబట్టి ఇక్కడ మరలా మనకి 2 సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, వాటిని కూడా నాన్ ఈక్వాలెంట్ ప్రోటాన్స్ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ నాన్ ఈక్వాలెంట్ ప్రోటాన్స్ అన్ని అంటే బీకో సిగ్నల్ వస్తుంది, ఈ 5 ఏకి ఒక సిగ్నల్ వస్తుంది. కానీ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అలా కాదు, ఎన్నైతే ప్రోటాన్స్ ఈక్వల్ ఉంటాయి అన్నిటికీ ఒకటే సిగ్నల్. అంటే మన ఇక్కడ ఒక కాంపౌండ్ చూసామనుకోండి, ఒక కాంపౌండ్ ఒకే సిగ్నల్ వచ్చింది అనుకోండి ఇలాగా. సో అప్పుడు ఏం చెప్తామంటే ఓకే అందులో ఉండే ప్రోటాన్స్ అన్ని ఒకేలా ఉన్నాయి. అలా కాకుండా 2 సిగ్నల్స్ వచ్చాయి అనుకోండి, ఇలాగేవో 2 సిగ్నల్స్ వచ్చాయి అనుకోండి, అంటే అందులో 2 రకాల ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే మనకి ఎన్నైతే సిగ్నల్స్ వస్తాయో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నట్టు అనమాట. మనకి 2 సిగ్నల్స్ వచ్చాయి అనుకోండి NMR స్పెక్ట్రంలో, అంటే అక్కడ 2 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, అంటే నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్. 3 వచ్చాయి అనుకోండి, సో 3 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఎన్ని సిగ్నల్స్ వస్తే అన్ని డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, అన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్తాం. అదే ఒకే సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చెబుతాం అనమాట. ఓకేనా. సో ఇలాగా మనము నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని బట్టి అక్కడ ఒకే సిగ్నల్ వచ్చిందా, ఒకటి కానీ ఎక్కువ సిగ్నల్స్ వచ్చాయా. సో మనకి ఒకే సిగ్నల్ వస్తే అంతా ఒకే ఎన్విరాన్మెంట్ ఒకేలా ఉన్నాయి. సో ఈక్వలెంట్ ప్రోటాన్స్, ఒకవేళ డిఫరెంట్ సిగ్నల్స్ వస్తే, ఒకటి కానీ ఎక్కువ సిగ్నల్స్ వస్తే నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ వల్ల వచ్చాయని చెప్పేసి చెప్పాలి. మరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద సిగ్నల్ అనమాట. రెండో ఇన్ఫర్మేషన్ ఏంటి, పొజిషన్ ఆఫ్ సిగ్నల్. ఏమా అయితే మనకి ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో పొజిషన్ ఆఫ్ సిగ్నల్ ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పాను. మామూలుగా అయితే మనకి ఈ ఎన్ఎంఆర్ ప్రోటాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ మరలా దీంట్లో ఈ ప్రోటాన్ చుట్టూతా ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతుందని మీకు ఇందాకే చెప్పాను. ఓకే, సో మన ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయనుకోండి. ప్రోటాన్ చుట్టూ అంటే మనం యాక్చువల్గా ఎన్ఎంఆర్ న్యూక్లియస్కి ప్రోటాన్కి సంబంధించి అనుకున్నాం, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఇంటరాక్షన్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, వీడు ఎలాగైతే మ్యాగ్నెటిక్ తరహాలో పనిచేస్తే ఎలక్ట్రాన్ కూడా మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఉందిగా. అంటే మనకి ఒక్క ప్రోటాన్ నెంబర్ చదవాలి, ఒక హైడ్రోజన్నే చెప్పలేంగా. సో హైడ్రోజన్ అంటే ఒక హైడ్రోజనే దొరకదుగా, వాడు కాంపౌండ్ రూపంలో దొరుకుతాడు అనమాట. ఎప్పుడైతే కాంపౌండ్స్ అంటున్నామో డెఫినెట్గా బాండ్స్ ఫామ్ చేయాలి. ఎప్పుడైతే బాండ్స్ అంటున్నామో అందులోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అంటున్నామో వాడికి మ్యాగ్నెటిక్ బిహేవియర్ వస్తుంది కదా. అంటే మనం ఆ కాంపౌండ్ తీసుకుపోయి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పడితే ప్రోటాన్స్ యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. ఓకే, సో అందువల్ల ఈ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ ప్రోటాన్ చుట్టూతో ఉండే ఈ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ని లేకపోతే కెమికల్ ఎన్విరాన్మెంట్ ని కూడా చెబుతుంది అనమాట. ఓకేనా. అంటే వాళ్ళు ఎవరితో బాండ్ అయి ఉండడం వల్ల వాళ్ళ చుట్టూ హైడ్రోజన్ చుట్టూ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిందా, ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిందా అనే అంశం గురించి
మనం మాట్లాడతాం అనమాట. ఓకే, సో ఇది ఈ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ ఎవరి గురించి ఇస్తుంది? ప్రోటాన్ గురించే ఇస్తుంది. స్పెక్ట్రంలో ప్రోటాన్ గురించే ఈ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ కూడా ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అయితే ఆ ప్రోటాన్ గురించి ఎలా ఇస్తుంది ఇన్ఫర్మేషన్? ఆ సదర్ ప్రోటాన్ చుట్టూతో ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ని ఇస్తుంది అనమాట. వాటి చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉందా, ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉందా అనే అంశం గురించి మనం మాట్లాడతాం. అంటే సింపుల్ గా ప్రోటాన్ యొక్క కెమికల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతాం. ఏమో కెమికల్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతాం. అయితే ఈ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ చెప్పడానికి మనకి వాళ్ళు దేన్ని ఉపయోగించుకుని ఇవ్వడం జరిగిందంటే, మనం చదువుతామంటే కెమికల్ షిఫ్ట్ ని ఉపయోగించుకుని మనకి ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రము మనము డిస్కషన్ చేస్తాం అనమాట. అంటే సాధారణంగా ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఎవరెవరి మధ్య ఇస్తాము అంటే మనకి ఇంటెన్సిటీ ఓకే ఫ్రీక్వెన్సీ అనమాట. ఇంటెన్సిటీ వర్సెస్ మనకి ఫ్రీక్వెన్సీ వర్సెస్ ఇంటెన్సిటీ. సో వీళ్ళిద్దరి మధ్య మనము ఎన్ఎంఆర్ అనేది జనరల్ గా స్పెక్ట్రమ్ డ్రా చేస్తాం. అయితే మనకి ఈ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ అనేది ఎవరిని బట్టి మనం చెబుతాం అనమాట? కెమికల్ షిఫ్ట్ ని బట్టి మనము చెబుతాం అనమాట. కెమికల్ షిఫ్ట్ ని బట్టి ఈ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్ ఏంటి, సో ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, సో వాడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి వస్తుంది? కెమికల్ షిఫ్ట్ నుంచి మనకి రావడం జరుగుతుంది. అమ్మా కెమికల్ షిఫ్ట్ ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా ద్వారా రిప్రజెంట్ చేస్తాం అన్న. కెమికల్ షిఫ్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డెల్టా ద్వారా మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. డెల్టా ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అయితే మనము ఈ డెల్టాని ఎలా డిఫైన్ చేయమన్నారంటే మనకి సో రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ absorbed by sample minus radio wave frequency absorbed by reference divided by instrument frequency ఫ్రీక్వెన్సీ. దాన్ని మనకి డెల్టాగా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై శాంపిల్ మైనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై రెఫరెన్స్ డివైడెడ్ బై ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది డెల్టా అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ జనరల్గా మనము ఈ డెల్టా వాల్యూని ఎవరిని బట్టి ఇస్తామంటే రెఫరెన్స్ని బట్టి ఇస్తాం. ఇక్కడ మనం చూస్ చేసుకునే రెఫరెన్స్ ఏంటంటే సో దాన్ని టిఎంఎస్ అంటారు. అంటే టెట్రామెథైల్ సిలైన్ అనమాట ఇది. సో ఈ టెట్రామెథైల్ సిలైన్ తీసుకుని మనకి అక్కడ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ టిఎంఎస్ వాల్యూని 0గా తీసేసుకుంటారు. మనకి స్కేల్ ఎలా ఉంటుందంటే సో ఇలాగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే 0 1 2 3 4 5 అలాగా ఉంటుంది అన్నమాట స్కేల్. అంటే మనం 0 నుంచి దూరంగా వచ్చేసామనుకోండి, 0 నుంచి బాగా దూరంగా వచ్చేసామనుకోండి, ఆ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ తక్కువ ఉంది, దాన్ని డీషీల్డెడ్ అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే డీషీల్డెడ్ అని పిలుస్తారు. ఎప్పుడు 0 నుంచి బాగా దూరంగా వెళ్ళిపోయినాం, 0 దగ్గరగా ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే షీల్డెడ్ అని పిలుస్తారు. అంటే మీకు డెల్టా వాల్యూ తక్కువగా ఉంటే షీల్డింగ్, డెల్టా వాల్యూ ఎక్కువగా ఉంటే డీషీల్డింగ్. సో డెల్టా వాల్యూ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎలక్ట్రానిక్ డెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు. ఆ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువగా ఉంటే డెల్టా వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, డెల్టా వాల్యూ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఇలాగ మనకి ఆ పొజిషన్ ఆఫ్ సిగ్నల్ ఎవరి ద్వారా ఇస్తాము? కెమికల్ షిఫ్ట్ ద్వారా ఇస్తాము అనమాట. దాన్ని ఎలా చెప్పుకున్నాము? రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై శాంపిల్ మైనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్డ్ బై రెఫరెన్స్ డివైడెడ్ బై ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ. రెఫరెన్స్ ఎవరు? టిఎంఎస్, టెట్రామెథైల్ సిలైన్.
వాడిని జీరోగా తీసుకుంటాం. సో వాడి నుంచి మనము ఈ డిఫరెంట్ ప్రోటాన్స్ ఉంటాయి కదా మన కాంపౌండ్లో, సో వాడికి దగ్గరగా ఉన్నాడు అనుకోండి, అంటే వాడికి షీల్డింగ్ అయిపోయింది, అంటే వాడి చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. వాడి నుంచి దూరంగా ఎక్కడ ఉన్నాడు అనుకోండి, వాడు డీషీల్డెడ్, వాడి చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది. అంటే మనకి సిగ్నల్ ఏమైందనమాట, ఆయా కాంపౌండ్స్ లో ఉండే ప్రోటాన్స్ వాటి చుట్టూ ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ని బట్టి సిగ్నల్ షిఫ్ట్ అవుతుంది అనమాట కదా. అన్ని ప్రోటాన్స్ ఒకేలా ఉండదు. హైడ్రోజన్ అన్ని హైడ్రోజన్సే, కానీ అన్ని హైడ్రోజన్స్కి ఒకేలాగా డెల్టా వాల్యూ ఉండదు. కొన్నిటికి తక్కువ వాల్యూ ఉంటుంది, కొన్ని ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఎందువల్ల, కెమికల్ ఎన్విరాన్మెంట్లో మార్పు ఉండడం వల్ల, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీలో మార్పు ఉండడం వల్ల. సో ఎలక్ట్రాన్ డెన్సిటీలో మార్పు, కెమికల్ ఎన్విరాన్మెంట్లో మార్పు, సో డెల్టాలో మార్పు వస్తుంది అనమాట. సో అందువల్ల ఆ డెల్టా వాల్యూ ఏమవుతుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చే మార్పు వల్ల కెమికల్గా వచ్చే మార్పు వల్ల, కెమికల్ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చే మార్పు వల్ల. కాబట్టి డెల్టా వాల్యూ షిఫ్ట్ అవుతుంది కాబట్టి షిఫ్ట్, తర్వాత ఆ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఆ డిఫరెన్స్ రావడం వల్ల కాబట్టి షిఫ్ట్ అయింది, కాబట్టి దీన్ని కెమికల్ షిఫ్ట్గా మనకి పిలుస్తారన్నమాట. ఓకే, సో ఇది పొజిషన్ ఆఫ్ సిగ్నల్ బట్టి మనము ఆ ప్రోటాన్స్ చుట్టూతా ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది మనం చెప్పవచ్చు. దాన్ని డెల్టాతో మనకి రిప్రజెంట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మనం కొన్ని కాంపౌండ్స్ యొక్క డెల్టా వాల్యూస్ మనకు తెలియాలి. ఒకసారి ఆ కొన్ని కాంపౌండ్స్ ఏంటో నేను ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఆల్కేన్స్లో మనకి అంటే ఈ 3 హైడ్రోజన్స్, ఓకే, ఇది డెల్టా వాల్యూ. సో 3 హైడ్రోజన్స్ ఇంచుమించు ఒకేలాగా మనకు ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ 0.9 to 1.2 అలా ఉంటాయి. సో డెల్టా వాల్యూస్. నెక్స్ట్ ఇంక మీరు వినైలిక్ హైడ్రోజన్ వచ్చారనుకోండి, వినైలిక్ హైడ్రోజన్. సో ఈ వినైలిక్ హైడ్రోజన్ వస్తే వాడు 4.6 నుంచి 5.8 దాకా ఉంటాడు. నెక్స్ట్ మీరు ఎసిక్లీనిక్ హైడ్రోజన్ వచ్చారనుకోండి, ఎసిక్లీనిక్ హైడ్రోజన్ వాడు సో 2.1 నుంచి 3.5 దాకా ఉంటాడు ఏమా. నెక్స్ట్ మీకు యారోమాటిక్ హైడ్రోజన్ చూసారనుకోండి, వాడు 6 to 9 ఉంటాడు. ఓకేనా. సో తర్వాత మీరు ఏదో ఆల్కహాల్, ఆక్సిజన్ మీద హెచ్ చూసారనుకోండి, ఆక్సిజన్ మీద హెచ్ చూసారనుకోండి, వీడు 1.5 to 5.5 ఉంటాడు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ మనకి ఈథర్ చూసారనుకోండి, సో CH3OR మీది ఈ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ చూసారనుకోండి, సో వీళ్ళు 3.4 to 4 ఉంటారు. ఓకే. సో తర్వాత అదే మాదిరిగా మీరు ఇక్కడ ఎక్స్ అంటే హాలోజన్స్, ఆ హాలోజన్స్ గనక మనకి క్లోరిన్ బ్రోమిన్ గనక అయినట్లయితే వాళ్ళు మనకి ఇట్స్ అరౌండ్ 3.3 to 4 ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏదైతే సి డబల్ బాండ్ ఓ పక్కన కార్బను, సో ఆ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళ యొక్క డెల్టా వాల్యూ ఇట్స్ అరౌండ్ 1.9 to 2.2 అలా ఉంటుంది వాళ్ళ వాల్యూ. ఓకే. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ సి డబల్ బాండ్ ఓ హెచ్, సి డబల్ బాండ్ హెచ్ ఆల్డిహైడ్ ప్రోటాన్ అనుకోండి, ఇట్స్ అరౌండ్ 9 to 10 ఉంటుంది. ఓకేనా. సో 9 to 10 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సో మీరు ఏ కార్బోక్సిలిక్ యాసిడ్ తీసుకున్నారు అనుకోండి, కార్బోక్సిలిక్ యాసిడ్ ఇట్స్ అరౌండ్ 10 to 12 ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనకి ఈ ఎస్టర్లో ఎస్టర్ తీసుకున్నాను అనుకోండి, ఎస్టర్. సో ఎస్టర్లో ఇదేదో ఇక్కడ మనకి హెచ్లు ఉన్నాయనుకోండి, ఇక్కడేమో హెచ్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ హెచ్లు ఉంటే ఇట్స్ అరౌండ్ 4.14 అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇవి మీరు కనీసంగా
ఈ కాంపౌండ్స్ అన్నిటికీ కూడా మీరు జాగ్రత్తగా ఈ వాల్యూస్ అన్నీ గమనించుకోవాలి. ఓకే, ఇది ఆల్కేను అంటే హైడ్రోజన్స్ ఈ వాల్యూలో ఉంటాయి. ఆల్కీను అంటే వినైలిక్ హైడ్రోజన్, ఎసిటిలినిక్ హైడ్రోజన్, ఆరోమాటిక్, సో ఆల్కహాలు, ఆ తర్వాత మనకి ఈథర్లో ఉండే హైడ్రోజన్స్ మించి ఇలా ఉంటుంది. సో తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్స్, సో ఈ రేంజ్లో ఉంటాయి. తర్వాత సి డబల్ బాండ్ అంటే కీటోను పక్కన కార్బన్ అందు మీద హైడ్రోజన్స్ ఈ రేంజ్లో ఉంటాయి. ఆల్డిహైడ్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది, యాసిడ్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది హెచ్. సో అదే మీకు ఎస్టర్ అయితే ఆక్సిజన్కి అటాచ్ అయిన కార్బన్స్ మీద ఉండే హైడ్రోజన్స్ 4.1 అలాగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ హైడ్రోజన్ కార్బన్ మీద ఉంది, మనకి అదే హైడ్రోజన్ ఆక్సిజన్ మీద ఉంది. మీకు వాల్యూస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయో చూడండి. అంటే హైడ్రోజన్ చుట్టూతా ఉండే ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ తగ్గిపోతూ ఉంటే డెల్టా వాల్యూ పెరిగిపోతుంది అనమాట ఏమా. సో డెల్టా అనేది కెమికల్ షిఫ్ట్, ఇట్ ఈస్ ఇన్ యూనిట్లెస్ క్వాంటిటీ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ NMR principle and two information which are coming from our NMR spectra. ఓకే, మిగతాది మన మల్టిప్లిసిటీ ఆఫ్ సిగ్నల్, తర్వాత నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద సిగ్నల్ గురించి నెక్స్ట్ మనం డిస్కషన్ చేద్దాం. ఓకే.